నమస్తే. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నిక రాబోతుంది. ఇక్కడ గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన రాజీనామా తర్వాత ఉప ఎన్నిక రాబోతుంది. సో ఇక్కడ నుంచి రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ బలపరిచినటువంటి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఆయన తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి. సో డిస్కస్ చేద్దాం. నాతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ అభ్యర్థి. ముందుగా నమస్తే. ఎట్లా సాగుతుంది అంటే ప్రచారం? మీరు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నిరుద్యోగుల సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా? ఎట్లా ఉంది అసలు ప్రచారం? చాలా అద్భుతంగా కొనసాగుతా ఉంది. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 4 సార్లు వరుసగా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో విజయబావుట ఎగరవేయడం జరిగింది. ఈసారి కూడా తప్పకుండా మళ్ళీ గులాబీ జెండానే ఎగురుతుంది. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది, చాలా ప్రత్యేకమైంది. దానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో విద్యావంతులు, మేధావులు వాళ్ళు మాత్రమే ఓట్లు ఇస్తారు. మనం గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు కానీ, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, లేదా ఒక రామచంద్రరావు గారు కానీ, ఎల్ఎస్ రాజు గారు కానీ, డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, లేదా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, పార్టీలు ఏవైనా కూడా ఇది పెద్దల సభ కాబట్టి పెద్దల సభలో మేధావులనే ఎన్నుకున్నారు తప్ప మోసగాళ్ళని ఎన్నుకోలేదు. కాబట్టి ఈసారి కూడా తప్పకుండా ఒక మంచి విద్యావంతుని, గ్రాడ్యుయేట్లు ఎన్నుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సో అధికారంలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. ఆయన గతంలో రన్నరప్గా నిలిచిండు. మీకు ఎంతవరకు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది మల్లన్న? పాలిటిక్స్ ఈజ్ డైనమిక్. ఎప్పుడు ఒకేలా ఉండవు పాలిటిక్స్. అప్పుడున్నటువంటి సందర్భంలో వాస్తవానికి వారు గట్టి పోటీ ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీకి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థిగా నేనే ఫేవరెట్ అభ్యర్థిగా ఈరోజు నిలబడ్డాను ప్రజల వద్ద. ఎందుకంటే 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం చూశాక 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చాం కదా, ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అని చెప్పేసి ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని మరీ ఓట్లేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటే 5 నెలలు గడిచింది. సరే, అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే 50,000 ఉద్యోగాలతో కూడుకున్నటువంటి మెగా డిఎస్సి కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, తర్వాత డిఏలు కానీ, పిఆర్సి కానీ, ఈ రకంగా అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చేది. సరే, మొదట డిసెంబర్ 9న కొన్ని నెరవేరుస్తామన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు, దాని తర్వాత 15 ఆగస్టు అంటున్నారు. కానీ ఏది కూడా ఇప్పటివరకు మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఈ సందర్భంలో గ్రాడ్యుయేట్లు తమకిచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ కోణంలో చూసినట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారనుకోండి, ఆయన పోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా? కానీ ప్రజలు ఒకవేళ నాకు ఓట్లేసి బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నేను గ్రాడ్యుయేట్ల పక్షాన, విద్యావంతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, అన్ని వర్గాల ప్రజల పక్షాన నేను గొంతెత్తి పోరాటం చేయగలుగుతా, గలమెత్తగలుగుతా, పోరాటం చేసి పరిష్కారం కూడా చూపెట్టగలుగుతా. అది నాకు వారికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి ముప్పేం లేదు. కానీ నేను గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజల పక్షాన పోరాడడానికి వారిని పంపించినట్టయింది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించటోని కోరుకుంటారు తప్ప ప్రభుత్వాన్ని ప్రశంసించటోళ్ళని కోరుకోరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించటోని కోరుకుంటారు తప్ప ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తులను కోరుకోరు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము, నియామక పత్రాలు అందజేస్తున్నాము, కేసీఆర్ హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, మేము రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంది? నిజంగానే నిరుద్యోగులకు న్యాయం జరిగిందా? ఉద్యోగాలు వచ్చినాయా? రాకేష్ రెడ్డి గారు ఏమనుకుంటారు? ఇప్పుడు గత ప్రభుత్వం అది చేయలే, ఇది చేయాలి అని చెప్పేసి మీరు ప్రజలకు చెప్పారు, ప్రజలు కూడా తీర్పిచ్చారు, అది అయిపోయింది. ఇప్పుడు మీరు కొన్ని హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ టుడే ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. You have made so many promises and you came to the government and now you are answerable, you are responsible, you have to answer our questions.
ఈరోజు మేము అడుగుతున్నాం, 5 నెలలు గడిచింది కదా, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మంది పెళ్లిళ్ళకు మంగళారతి పట్టమంటే ఫస్ట్ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఫస్ట్ మీ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లకి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు. అంతే కదా. నీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు 50 రోజులు కూడా పూర్తి కాకముందుకే మీరు నియామక పత్రాలు ఇచ్చిండే. అంటే మీరు 50 రోజులలోనే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, 50 రోజులనే ప్రశ్న పత్రాలు తయారు చేసిండ్రు, 50 రోజులనే పరీక్షలు నిర్వహించిండ్రు, ఫలితాలు ఇచ్చిండ్రు, మీరు నియామక పత్రాలు ఇచ్చిందా? మామూలుగా గ్రామాలలో భరతులు జరుగుతాయి కదా, ఆ భరతులలో కొంతమంది వచ్చి ఎగురుతా అంటారు ఒట్టిగానే, వానికి సంబంధం లేదు. మంది భరతులలో వాడొచ్చి ఎగురుతా అంటాడు. అరే నువ్వేంద్రా మా భరతులు ఎగురుతానంటే వాడే ఇంకా తిరగబడతాడు, లొల్లి చేస్తాడు. ఇప్పుడు సేమ్ అట్లనే ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిస్థితి కూడా. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, పరీక్షలు నిర్వహించింది కేసీఆర్ గారి ప్రభుత్వము, ఫలితాలను ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వము. కేవలం కోడ్ ఉన్నటువంటి కారణంతో ఈ నియామక పత్రాలు ఇవ్వకపోతే దాన్ని వాడుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎల్బీ స్టేడియంలో ఊరంతా టెంట్ వేసి 100 మైకులు పెట్టి ఒకటే దంచుడు. సిగ్గుండాలి కొంచెం అని. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ప్రభుత్వము ఒక మంచి పని చేసి క్రెడిట్ తీసుకోవడం తప్పేం లేదు, కానీ వేరే వాళ్ళు చేసినటువంటి పనికి మీరు క్రెడిట్ తీసుకుంటే అది ప్రజల గమనంలో ఉండదా అండి? మీరు నేను వేరు మాట్లాడము, కానీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, జాబ్ ఆస్పిరెంట్స్ వాళ్ళకి తెలియదా ఎవరి నోటిఫికేషన్ ఇచ్చారో? కాబట్టి ఈ విషయంలో టోటల్ ఫెయిల్యూర్. ఇలాంటి విషయాలను ప్రస్తావించడానికే, గ్రాడ్యుయేట్ల పక్షాన పోరాడడానికే మేము ఒక అవకాశం అడుగుతున్నాము. 100% మా పక్షాన ఉంటారు. తెలంగాణ తిరుగుబాటుకు కేంద్రం, తెలంగాణ నిలదీస్తుంది, తెలంగాణ ప్రశ్నిస్తుంది, తెలంగాణ నిగ్గదీస్తుంది. కాబట్టి తెలంగాణ ఎప్పుడు ప్రతిపక్ష పార్టీని కోరుకుంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము అనేక విషయాల్లో ఇప్పటికే వాళ్ళ వైఫల్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రభుత్వం సంపూర్ణంగా ఫెయిల్ అయిందని నేను అనను, నా ఛాయలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళు పోరాటంలో కొన్ని కోరుకుంటారు. నేను 2013లో అమెరికాలో ఉద్యోగం మానేసి పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలి, మా ప్రాంత ప్రజలకు సేవలు అందించాలి, మా ఊరుగళ్ళకు పూర్వవైభవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను రాజీనామా చేసి ఉద్యోగానికి నేను నేరుగా వరంగల్ వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరిన. నేను 11 ఏళ్ల పాటు పనిచేసిన, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా, 10 ఏళ్ళు అనేక సమస్యల మీద పోరాటం చేసినటువంటి అనుభవం నాకుంది. దానివల్ల సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. సమస్యను స్పష్టంగా ప్రజల ముందు చర్చకు పెట్టగలుగుతా, సమస్య మీద ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయగలుగుతా, ప్రభుత్వం చేత పరిష్కారం కూడా చూపెట్టగలుగుతా. కాబట్టి ప్రజలు దీన్ని గమనించారు. నా పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని కూడా కేసీఆర్ గారు గమనించారు. 42 మంది పోటీ పడ్డారండి బీఆర్ఎస్ పార్టీ. మీకే టికెట్ కేటాయించడం అంటే మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించడానికి రీజన్ ఏంటి అసలు? చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు బీఆర్ఎస్లో, నాకంటే మెరుగైనటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ రాజకీయాల్లో అప్పటి పరిస్థితిని బట్టి ఒక్కో అభ్యర్థి సూట్ అవుతాడు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితికి, ఇప్పుడున్నటువంటి ప్రత్యర్థులు, వాళ్ళ బలాలు, ఆ కాంటెక్స్లో రాకేష్ రెడ్డి ఈజ్ సూటబుల్ క్యాండిడేట్ అని కేసీఆర్ గారు భావించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను చెప్తున్నా, వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కాబట్టి దీన్ని గెలిపించి వారికి ఒక బహుమానంగా ఇవ్వాలని చెప్పి నేను భావిస్తాను. కేసీఆర్ గారి పర్యటనలు ఏమైనా ఉంటాయి వరంగల్, ఖమ్మం, నల్గొండ? అది పార్టీ నిర్ణయిస్తుంది. తప్పకుండా అగ్రనాయకులు అందరూ కూడా ఇక్కడ ప్రచారం చేస్తారు. తప్పకుండా ఇది ఎంతో ప్రతిష్టతో కూడినటువంటి ఎన్నిక. ఎందుకంటే 4 సార్లు గెలిచాము, 5వ సారి కూడా గెలవాలని పార్టీని కోరుకుంటుంది కదా, తప్పకుండా గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మెగా డిఎస్సి ఇస్తాం, నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తాం, జీవో 46ను కూడా రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తేనే హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఒక్కటైనా నెరవేరాయా? మీ దృష్టికి ఏమొచ్చినాయి? ఇప్పుడు మెగా డిఎస్సిలో 50,000 ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. సరే, ప్రజలు కూడా పాపం ఆశతోనే ఓట్లు వేసి, తప్పేం లేదు కదా. కానీ నిజంగా 50,000 ఉద్యోగాలు ఉన్నాయా అండి? ఈరోజు ఖాళీలు ఉన్నాయా? ఎందుకు మోసం చేస్తారు ఇట్లా? ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 7,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది, టీచర్ ఉద్యోగాలకి. లేదు మేమేదో బాగా పొడుస్తామని చెప్పేసి 50,000 అని చెప్పి మళ్ళీ చివరికి ఏం చేశారు? 7,000 ప్లస్ ఈ మధ్య కాలంలో రిటైర్ అయినట్టు 3,000 కలుపుకొని 10,000 మందికి నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నాను. అంటే కేవలం ఆశల పల్లకిలో ఊరేగేలాగా వాళ్ళని ప్రజల్ని మభ్యపెట్టేలాగా వివరించడం తప్ప నిజంగా వాస్తవ పరిస్థితిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి
నిజంగా వాస్తవిక ధోరణి ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయలేదు. నిరుద్యోగులకి తెలుసు. కేవలం అదే కాదండి, గ్రూప్ 2లో 1500 పోస్టులు ఇస్తామన్నారు, కానీ 700 పోస్టులు వేశారు. గ్రూప్ 3లో 2000 పోస్టులు ఇస్తామన్నారు, 1300 పోస్టులు మాత్రమే వేశారు. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా నిరుద్యోగులు చర్చించుకుంటున్నారు. జియో నంబర్ 46 విషయం, ఇప్పుడు తీన్మార్ మల్లన్న మేనిఫెస్టోలో ప్రధానంగా జియో 46 గురించి మెన్షన్ చేసిండు. గతంలో అంటే కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన జియో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. సో అది ఇప్పుడు అధికారంలోకి వచ్చిర్రు, మమ్మల్ని వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతున్నారు. సో మీకు వాళ్ళ సపోర్ట్ ఉంటుందా? ఎట్లా మీ వైపు ఉన్నారా 46 అభ్యర్థులు? 100% జియో నెంబర్ 46 బాధితుల యొక్క సపోర్ట్ నాకే ఉంటుంది. నాతో పాటు తిరుగుతున్నారు 2 కార్లు పెట్టుకొని వాళ్ళే. ఓకే, మీకు పరిచయం చేస్తారు దీని తర్వాత, ఆ టీమ్స్ని మీకు పరిచయం చేస్తారు. వాళ్ళే నాతో పాటు తిరుగుతున్నారు. ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడే ఈ జియో నెంబర్ 46 బాధితులు నన్ను కలవడం జరిగింది. నేను వాళ్ళ పక్షాన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఇదే విషయమై కేటీఆర్ గారిని కలిసిన అక్టోబర్ 30th కలిసిన తర్వాత వారు కూడా గ్రహించారు దీంట్లో కొంత సవరణ అవసరము, కొంతమంది నష్టపోతున్నారని చెప్పి భావించి వారు సవరణ చేద్దామనుకున్న లోపే ఎలక్షన్ కోడ్ వచ్చేది. దాని కారణంగా ఇదంతా కూడా ఆగిపోయింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరందరూ కూడా 1-2 నెలల పాటు సమయం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, మార్పు వస్తుంది, మార్పు తీసుకొచ్చిన తర్వాత ఈ జియోని రద్దు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది. ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం కాదు, మొన్న జరిగినటువంటి 100% 2023 నవంబర్లో జరిగినటువంటి ఎన్నిక సందర్భంగానే వాళ్ళు హామీ ఇచ్చిండు. మరి హామీ నెరవేర్చొచ్చు కదా, ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా, మళ్ళీ కొత్తగా హామీ ఇవ్వడం ఏంది? కాబట్టి ఇదంతా కూడా అసంబద్ధమైనటువంటి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జియో నెంబర్ 46ను రద్దు చేయండి, బాధితులకు న్యాయం చేయండి అని మేమంటే, ఇప్పుడు మీరేమంటారు, లేదండి అది తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా అంటారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక జియోని లేదా ప్రభుత్వ ఉత్తర్వును విడుదల చేస్తుంది. ఏ ప్రభుత్వమైనా, అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా, లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమైనా, లేదా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు మంచి జరగాలనేటువంటి కోణం నుంచే ఒక జియోని రెడీ చేస్తారు ఇప్పుడు కూడా. అయితే జియోలు రెడీ చేసినప్పుడు అన్ని మంత్రుల ద్వారానే జరగండి, కొన్ని అధికారుల ద్వారా కూడా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో కొంత లోతుగా అధ్యయనం చేయకుండానే మంత్రులు కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, అధికారులు చెప్పినట్టుగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. సో అప్పుడప్పుడు కొంత నష్టం కూడా జరుగుతుంది. నష్టం జరిగినప్పుడు ఆ నష్ట నివారణ చర్యగా మళ్ళీ దాన్ని రివైజ్ కూడా చేస్తారు, జియోని రివైజ్ కూడా చేస్తారు. ఆ కోణంలోనే కేటీఆర్ గారు దీన్ని సవరణ చేయాలని ఆలోచించారు, కానీ సాధ్యం కాలేదు. ఎన్నికల కోడ్ వచ్చింది. సరే, ఇది బీఆర్ఎస్ సంగతి. బట్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రభుత్వంలోకి వస్తే మేము రద్దు చేస్తామని మీరు హామీ ఇచ్చారుగా, మీ సంగతి ఏంది? ఇప్పుడు మీరేదా రెస్పాన్సిబుల్? కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సరే దాన్ని రద్దు చేయలే, ప్రజలు తీర్పునిచ్చారు, ప్రతిపక్షంలో ఉండమని నిర్ణయించిండు. ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాం ఇప్పుడు మిమ్మల్ని, మీరు రద్దు చేస్తారా చేయరా? మీరు రద్దు చేయకపోతే దాన్ని మీద ఏ విధంగా పోరాటం చేయాలో మేము పోరాటం చేస్తాం. ఆ పోరాటం చేసేటువంటి అవకాశం నాకు కల్పిస్తారు, నిరుద్యోగులు నాకు కల్పిస్తారు. కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, నిరుద్యోగులు మా పక్షాన్నే ఉంటారు. ఇంకా పోతే ఏంటంటే చాలామంది ప్రశ్నించే గొంతు ఒక ప్రశ్న వేసిండా అంటే 5 నెలల నాకు గమ్మత్ అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ఇది ప్రశ్నించే గొంత, ప్రశంసించే గొంత, ఇది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎప్పుడు ఏం మాట్లాడిందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద నిర్ణయం ఉంటుంది. నేను ఒకటైతే చెప్తున్నా, నా ప్రశ్న ప్రజల కోసమే తప్ప నా ప్రశ్న పైసల కోసం కాదు. నా పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప నా పోరాటం పైత్యం కోసం కాదు. నా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప నా ఆరాటం ఆదాయం కోసం కాదు. కేవలం ఫేస్బుక్ లైక్ల కోసం, షేర్ల కోసం, కామెంట్ల కోసం నేను మాట్లాడను. కానీ ప్రజల కష్టసుఖాలను షేర్ చేసుకుంటూ వాళ్ళ లైక్లు, వాళ్ళ అభిమానం కోసం నేను పనిచేస్తాను. నేను కేవలం వ్యూస్ కోసం మాట్లాడను, సమాజానికి ఒక విజన్ అందించడం కోసం మాట్లాడతాను. నేను విషయ పరిజ్ఞానంతో
మాట్లాడతాను అంతే తప్ప వితండవాదం చేసి వికారం పుట్టేలాగా చెయ్యను. కాబట్టి ప్రజలు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ వీటన్నిటిని కూడా గమనిస్తారు, విచక్షణతను ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. మీరు అదే పార్టీ నుంచి బయటకు వచ్చిర్రు. మీ ఇద్దరికి పోటీ ఉంటుందా? మల్లన్నకి మీకు పోటీ ఉంటుందా? ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా బరిలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎట్లా ఫైట్ ఎట్లుంటుంది అసలు? ఎవరెవరికి ఉండొచ్చు ఫైట్? వాస్తవానికి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కొంత పుంజుకున్నది, అది ఎవరు కాదనలేనటువంటి అంశం. కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రేమేందర్ రెడ్డిని అనౌన్స్ చేసిందో అప్పుడే బీజేపీ పోటీ లేకుండా పోయింది. అసలు ప్రేమేందర్ రెడ్డి ఈజ్ కౌంట్లెస్. ఆయనను ఎవరు కూడా సీరియస్గా తీసుకుంటలేరు. ఇప్పుడు గత ఎన్నికల్లో కూడా వారు పోటీ చేశారు కదా. రాష్ట్రంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయండి ఈ రాష్ట్రంలో. 1 బీఆర్ఎస్, 2 కాంగ్రెస్, 3 బీజేపీ. ఆయనకు 4వ స్థానం వచ్చింది. ఏం చెప్పాలి ఇక? వాళ్ళకు వచ్చింది 38,000 ఓట్లు. వేరే గెలిచిన రాజేశ్వర రెడ్డి గారికి వచ్చింది 1,00,000 చిల్లర ఓట్లు. కాబట్టి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బీజేపీ కౌంట్లెస్ అంటారు. బీజేపీ అభ్యర్థి వల్ల డమ్మీ అభ్యర్థి, హీఈస్ కౌంట్లెస్. ఆయన కాదండి, ఒక నాయకుడు అంటే నాయకుని వెనుక ఎంతో బలగం ఉండాలి, ప్రజాబలం ఉండాలి, అప్పుడే నిజంగా నాయకుడు అవుతారు కదా. ఆయన ఎక్కడికైనా పోతే ఆయన డ్రైవర్ తప్ప ఇంకెవడు ఉండడు, అలా ఒకడు కూడా ఉండడు. నేను అందుకనే మొన్న రాజీనామా చేసినప్పుడు కూడా అడిగిన, దమ్ము ఉంటే ఫస్ట్ నీ ఊరు, సొంత ఊరు, మా పక్క ఊరు ఆయనది, నీ సొంత ఊర్లో ఫస్ట్ నువ్వు వార్డ్ మెంబర్ గెలిచిరా, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదామని చెప్పిన. చిన్న పోరని పెడతా నేను, ఆయన మీద ఎవరు గెలవలేడు ఆయన. దట్ ఈజ్ హిస్ క్యాండిడేచర్. ఆయన గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు పార్టీ లీడర్లు తప్ప వాళ్ళు పబ్లిక్ లీడర్లు కాదండి. కానీ ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వన్ సైడ్గా ఇప్పుడు అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. మీరేమో సింగిల్గా వస్తున్నా అంటున్నారు. ఎట్లా వీళ్ళందరినీ దాటుకొని రాకేష్ రెడ్డి ఎట్లా బయటపడతారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్ చాలా డైనమిక్గా ఉంటాయండి, ఎప్పుడు ఒకలా ఉండవు, మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి గతంలో భువనగిరిలో అందరూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండే, కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. రామచంద్రరావు గారు హైదరాబాద్లో అనేక నియోజకవర్గాలు ఉంటాయి కదా, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో బీజేపీకి ఉన్నాయి చాలా లిమిటెడ్, ఎన్నో ఎమ్మెల్యేలు ఉన్నాయి, కానీ వారు ఎమ్మెల్సీగా గెలిచారు. కాబట్టి ఏదో ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటే గెలుస్తారు, మరి అట్లంటే టీఆర్ఎస్ పార్టీకి 100 మంది ఎమ్మెల్యేలు ఉండే, జెడ్పీటీసీలు ఉండే, సర్పంచ్లు ఉండే, ఎంపీటీసీలు ఉండే, మరి ప్రభుత్వం ఎందుకు పోయింది? దానికి దీనికి సంబంధం లేదండి. ప్రజలు ఇది రైట్ పార్టీ ఎట్ దిస్ జంక్షన్, లేదా ఈజ్ అ రైట్ క్యాండిడేట్, ఈజ్ అ రైట్ లీడర్ ఎట్ దిస్ జంక్షన్ అనుకున్నప్పుడు తప్పకుండా వాటితో సంబంధం లేకుండా ఓట్లు పడతాయి. అట్లా ఇంకోటి, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడం వల్ల కూడా వ్యతిరేకత ఉంటుందండి. అది మీకు కలిసి వచ్చే అవకాశం 100%. ఎమ్మెల్యేలతోనే సంబంధం లేకుండా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎంచుకుంటారు. ఒకటి, నేను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని, ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తిని. రాజకీయాలంటే కేవలం ధర్నాలు, రాస్తారోకలు, టైర్లు గాలబెట్టుడు, బస్సులు గాలబెట్టుడు, ఆటోలను గాలబెట్టుడు కాదు. రాజకీయాలంటే ప్రజలతోనే మమేకం అవ్వడం, ప్రజలకు సేవ చేయడం అని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో నేను రుజువు చేశాను. వరదలు వచ్చినాయి వరంగల్లో, వరదలు వస్తే సుమారుగా 100-150 కాలనీలు కంప్లీట్గా మునిగిపోయినాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి పోలేకపోయినాయి. కానీ మేము ఒక 100 మంది యువకులను కలిసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోలేనటువంటి ప్రాంతాలకు చేరుకొని సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడం జరిగింది. నయీం నగర్ అని ఉంటుందండి, ఇక్కడ నయీం నగర్ దగ్గర 1000 మంది బోత్ లేడీస్ హాస్టల్స్ అండ్ జెంట్స్ హాస్టల్స్లో ఉంటారు, బాయ్స్ హాస్టల్స్ చాలామంది ఉంటారు, అక్కడ గర్ల్స్ హాస్టల్స్లో. అక్కడ 1.5-2 రోజుల పాటు కనీసం ఎవరు పోలేనటువంటి పరిస్థితి. గోదావరి కంటే ఇంకా ఎక్కువ స్పీడ్తోనే అక్కడ మోరీ ప్రవహించింది, ఎక్కువ ఉధృతితోనే. దాన్ని కూడా ఛేదించి తాళ్ళు కట్టుకొని మేము ఆ హాస్టల్స్కి వెళ్ళి 100,000 మంది స్టూడెంట్స్కి మేము ఆహారం, తర్వాత వాళ్ళకి వాటర్ అవన్నీ కూడా అందించడం జరిగింది. కోవిడ్ సందర్భంగా కూడా రెడ్ జోన్లలో నేను తిరిగాను. కాబట్టి నాయకత్వం అనేది కేవలం ప్రశ్నతో ఆగకూడదని నా ఉద్దేశంలో. ప్రశ్నించేటువంటి నాయకుడు అంటే తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క నాయకుడే.
మన డిఎన్ఏలో ఉంటుంది ప్రశ్నించే తత్వం. దట్ ఈజ్ తెలంగాణ. కాబట్టి ప్రశ్నతో ఆగకూడదు. నేను ప్రశ్నించాను, నేను పరిష్కారం చూపిన, నేను ప్రజాసేవ కూడా చేసిన. అంటే ఆ కోణంలో ప్రజలు గమనిస్తారు. ఐఎమ్ నాట్ ఏ స్క్రీన్ రీడర్, ఐఎమ్ ఏ రియల్ లీడర్. నేను పబ్లిక్లో పుట్టినటువంటి వ్యక్తిని, పబ్లిక్ నుంచి ఉద్భవించినటువంటి వాడిని. నాకు కంప్లీట్గా సమస్యల మీద అవగాహన ఉంది. నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన. రీల్ రీడర్ అంటారా మళ్ళా? రీల్ రీడర్ ఆయన గురించి మాట్లాడతలేదు, నేను నా గురించి మాట్లాడాను. ఐఎమ్ ఏ రియల్ లీడర్, ఐఎమ్ నాట్ ఏ రీల్ లీడర్. ఐఎమ్ ఏ రియల్ లీడర్, ఐఎమ్ నాట్ ఏ స్క్రీన్ రీడర్. డెఫినెట్లీ నాట్. అది అందరూ తెలిసినటువంటి విషయం. అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు, 15 ఆగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తా అంటున్నాడు. సాధ్యమవుతుందా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? డెఫినెట్లీ కాదండి. ఎందుకంటే అయ్యేది ఉంటే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి ఎన్ని రోజులు అయినా కూడా వాళ్ళు చేయలేకపోయారు కదా, నిజంగా చేసేవాళ్ళు కదా అయ్యేది ఉంటే. ఓకే, ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు. ఫస్ట్ డిసెంబర్ 9 అన్నారు, దాని తర్వాత 100 రోజులకు వాయిదా వేసిండు, 100 రోజుల నుంచి ఇప్పుడు 15 ఆగస్టుకు వాయిదా వేసిండు. అది దాని తర్వాత ఏం చేసేది తెలియదు. ఈయన ముఖ్యమంత్రా లేకపోతే వాయిదాల మంత్రా అర్థం కావడం లేదు. ఒట్లేస్తున్నాడు కదా, దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నాడు, ఖచ్చితంగా అమలు చేస్తా, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా, ఆ దేవుడి మీద ఒట్టి, ఈ దేవుడి మీద ఒట్టి అంటున్నాడు కదా. అంటే తాను ఎంత అభద్రతా భావంలో ఉన్నాడో ఒకసారి గమనించండి. ఒక మనిషి, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డటువంటి ఒక నాయకుడు 5 నెలల్లోనే ఇంత దారుణంగా దిగజారి ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఉన్నటువంటి దేవుని మీద ఒట్టేసి చెప్తున్నాడంటే అంటే ఆయన ఎంత అభద్రతా భావం ఉన్నాడు. నిజంగా నీ ప్రభుత్వం సక్సెస్ అయ్యి ఉంటే, ప్రజల అభిమానం చూరగొని ఉండుంటే నువ్వు ఇంత ఎందుకు దిగజారాలి? సో దే ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్డ్. ఖచ్చితంగా ఓటమి వాళ్ళకు కనబడతా ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి హామీలు ఇస్తారు. ఇప్పుడు ప్రజలు నమ్మించడానికి ఏమైనా చేస్తారండి. 420 హామీలు ఇచ్చి నమ్మించలేదా? 6 గ్యారెంటీలు ఇచ్చి నమ్మించలేదా? ఇదంతా పోగా ఆయన రాహుల్ గాంధీ గారు, అది ఇంకా గమ్మత్ ఉంటుంది. 5 న్యాయ్ 25 గ్యారంటీ అట. ఇక మీకు 5 న్యాయ్ 25 గ్యారంటీలు చూసి కనుక మేము ఓట్లు వేస్తే మేము ఇంట్లో కూర్చొని 25 ఆడుకోవాల్సి వస్తుంది. మీ నాయకులు కూడా రాజీనామాకు సిద్ధం అంటున్నారు. రైతు రుణమాఫీ అమలు కాకపోతే హరీష్ రావు రాజీనామా చేస్తా అంటున్నారు. ఎంత నిజాయితీగా వివరించారు హరీష్ రావు గారు. నిజంగా పార్టీ ఏదైనా కూడా నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ముందు నుండి కూడా పదవులను తృణప్రాయంగా ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం తృణప్రాయంగా వదులుకుంది. ఆ పరంపరలో భాగంగానే మళ్ళీ హరీష్ రావు గారు మీరు చిత్తశుద్ధితోనే మీరు ఆగస్టు 15వ తేదీ అంటున్నారు కదా, ఆగస్టు 15వ తేదీ కనుక మీరు రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని అనడంతో పాటు డైరెక్ట్గా పోయి వాళ్ళు లెటర్ ఇచ్చొచ్చాను మీడియా ముఖం. మరి ఇప్పుడు ఒకవేళ మీరు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా? చెప్పాలి. హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అని చెప్పి రాజీనామా పత్రం ఇచ్చిందా? మరి మీరు చేస్తారా? మీలో ఉన్న నిజాయితీ ఏందో ప్రజలు బేరీజ్ వేసుకోరా ఏంది? అంటే నేనేమంటున్నా అంటే చేస్తానని చెప్పండి, లేదా లేదని చెప్పండి. కానీ ప్రజలు ఎందుకు మీరు మభ్య పెడుతున్నారు? ఎట్లా సాధ్యమవుతుంది? 40,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు అంత కొడితే ఆ 100 యూనిట్ల కరెంటు ఫ్రీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, దాన్ని అమలు చేయలేకపోతున్నారు. దానికి ఎంత ఖర్చు అవుతుందండి? చాలా లిమిటెడ్ అమౌంట్. అది గ్యాస్ది ఎంత ఖర్చు అవుతుంది? చాలా లిమిటెడ్ అమౌంట్. 1,000-2,000 కోట్లు 3,000 కోట్ల దాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు. మీరు 40,000 కోట్ల రూపాయలు ఏకదాటిగా ఒకటేసారి మీరు రుణమాఫీ చేస్తారా? అది సాధ్యమయ్యే ప్రశ్నేనా? అసలు రుణమాఫీ పక్కన పెట్టండి, మీరు రైతు బంధు ఎక్కడ ఇచ్చింది అది చెప్పండి. అచ్చా, ఇంకా గమ్మత్ ఏంటంటే రైతు బంధు ఇవ్వకపోతే రైతులు అడుగుతారు కదా అండి. ఎందుకంటే మీరు ప్రామిస్ చేశారు కదా, మేము 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామన్నారు కదా. అక్కడక్కడ ప్రజలు అడిగారు, మీరు చెప్పారు కదా అండి మాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి. రైతు బంధు అడిగితే మేము చెప్తూనే కొడతామంటాడు ఒక ఆయన. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రైతు బంధు అడిగితే చెప్తూనే కొడతామంటాడు. తెలంగాణ రైతులు ఆకలితోని కడుపైనా మార్చుకుంటారు, చివరకు ఆకలితోని వారు చావడానికైనా సిద్ధంగా ఉంటారు తప్ప ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోరు. తెలంగాణ రైతుల ఆత్మగౌరవం మీద ఆయన దెబ్బ కొట్టాడు. ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా. నేను ఒక రైతు బిడ్డనండి, నేను ఒక రైతు బిడ్డను.
నిజంగా మా దగ్గర డబ్బులు లేకపోతే ఒక పూట పస్తులు ఉంటాం, కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోం. కాబట్టి ఈయన రైతులను అవమానించండి కదా, రైతులను చెప్పుతూనే కొడతా అన్నాడు కదా, రైతులు తిరగబడతారు. ఇప్పుడున్న మేము గ్రాడ్యుయేట్స్, మీరైనా నేనైనా చాలామంది మనమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. అయితే ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తుండొచ్చు, లేదా మన నాన్న వాళ్ళు లేకపోతే మన తాత వాళ్ళు అందరూ వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు కదా. అందరూ పోయి హైదరాబాద్లో ఏం పుట్టలే కదా. మరి రైతు బిడ్డలు వాళ్ళు ఊరుకుంటారా? ఆత్మగౌరవం లేదనుకుంటా అన్న. నువ్వు చెప్పుతూనే కొడతా అంటే సరే, మేము చెప్పుతూనే కొడతాం, కానీ ఓటుతోనే కొడతామని చెప్తారు వాళ్ళు. ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతు గ్రాడ్యుయేట్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి 100%. ఎందుకంత అహంకారం? నమ్మకం ఉందా మీకు గెలుస్తా అని? 100%. అరే నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నా, మంచి మెజారిటీతో నేను గెలుస్తాను. ఎందుకు అంత ధైర్యం? ఎవరున్నారు రాకేష్ రెడ్డి వెనుక? ప్రజలు ఉన్నారండి. ప్రజలు చాలా స్పష్టంగా పదే పదే అనేక సందర్భాల్లో మంచి విద్యావంతులను, సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళనే ఎన్నుకున్నారు. ఆ విశ్వాసమే నాకు ఉంది. ఇప్పుడు అట్నే ఎన్నుకుంటారు. అదేగాక బీఆర్ఎస్ పార్టీ ఒక సముద్రం అండి. బీఆర్ఎస్కి ఉన్నటువంటి బలగం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా లేరండి. సరే, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము టీఆర్ఎస్కి వేయము అని అనుకున్న తర్వాత ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీ కనబడ్డది కాబట్టి ఓట్లేసింది తప్ప కాంగ్రెస్ పార్టీకి అంత గ్రౌండ్ స్ట్రెంత్ లేదు. కాబట్టి ఖచ్చితంగా అదంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో అది ప్రతిబింబించే విధంగా ఫలితం ఉంటుంది. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఒకటి, బీఆర్ఎస్కి ఉన్నటువంటి బలగం. 2, ఇది 4 సార్లు గెలిచినటువంటి అనుభవము, ఆ ఎన్నికను ఎదుర్కొనేటువంటి నేపథ్యము బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉంది. 3వది, 10 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం నాది. దాన్ని ప్రజల్లో ఒక గుర్తింపు ఉంది దానికి. అది కూడా నాకు ఉపయోగపడుతుంది. అనేక సమస్యల మీద నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. నేను ప్రత్యక్ష యుద్ధం చేసిన తప్ప ప్రత్యక్ష ప్రసారంలో ఎక్కడ కూడా నేను పచ్చిబూతులు మాట్లాడలే. రాజకీయాలు ఏవగింపుగా ఉండొద్దు, రాజకీయాలు హుందాగా ఉండాలని చెప్పి విద్యావంతులు కోరుకుంటారు. కాబట్టి తప్పకుండా ఆమె సూటబుల్ క్యాండిడేట్ అని నేను అనుకుంటా ఉన్నాను. కేవలం ఇదే కాదండి, మీకు రాకేష్ రెడ్డి అంటే, రాకేష్ రెడ్డి ఒక ప్రశ్నించే గొంతుగా, ఒక పోరాటం చేసేటువంటి ఒక నాయకుడిగా, ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడిగా మాత్రమే మీకు తెలుసు చాలామంది. బట్ నేను ఎకానమీ మీద, నేను ఈనాడుకు సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాసేవాడిని. చాలా ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. దాని తర్వాత తెలంగాణ ఎకానమీ మీద నేను ఒక బుక్ రాశాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఇన్ ఎకానమీ. ఆ బుక్ నుండి గ్రూప్స్లో కూడా ప్రశ్నలు వచ్చినాయి, గ్రూప్ ఎగ్జామినేషన్స్లో కూడా ప్రశ్నలు వచ్చినాయి. నా ఆర్టికల్స్ చూసిన తర్వాత ఆర్సీ రెడ్డి వాళ్ళు తెలంగాణ ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ పిలిచారు నన్ను. నేను గతంలో అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని గెస్ట్ లెక్చర్స్కి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా గత అసెంబ్లీగా ఎన్నికల కంటే ముందు 2 years నుండి కంప్లీట్గా నేను వరంగల్ కేంద్రంగా పనిచేయడం వల్ల నేను ఎక్కువ దృష్టి పెట్టలేకపోయినా. కాకపోతే నేను చాలా అకాడమిక్గా కూడా కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఒక వ్యక్తిని. సుమారుగా 5 పుస్తకాలు నేను రాశాను. ఇండియన్ ఎకానమీ మీద రాశాను, తెలంగాణ ఎకానమీ మీద రాశాను, ఫెడరల్ ఎకానమీ మీద రాశాను నేను. అట్లా చాలా పుస్తకాలు కూడా నేను రచించడం జరిగింది. అంటే ఒకవైపు ప్రజలతో మమేకమవుతున్నటువంటి నాయకుడిగా, ప్రశ్నించే గొంతుగా, గుర్తింపు పొందుతూనే, ఇంకోవైపు నాకున్నటువంటి నాలెడ్జ్ని సమాజానికి కొంత మేరకు ఉపయోగపడేలా అందించాలి. ఈ నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ నాకున్న నాలెడ్జ్ కానీ, నాకున్న అనుభవం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇది కూడా నేను చేస్తూ వచ్చి. చివరిగా చెప్పండి, మా ఛానల్ ద్వారా ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రులకు ఏం చెప్పదలుచుకున్నారు? రాకేష్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్పదలుచుకున్నారు చెప్పొచ్చు. గ్రాడ్యుయేట్స్ గల్లా ఎగరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలాగా నేను వివరిస్తా. మీ గౌరవాన్ని పెంచే విధంగా నేను వివరిస్తా. అంతే తప్ప ఎక్కడ కూడా మీరు తలదించుకునేలాగా నేను వివరించాను. నేను హుందాగా వివరిస్తా, మీ పక్షాన నిజాయితీగా పోరాటం చేస్తా. పోరాటంతోనే ఆపకుండా ఒక పరిష్కారాన్ని కూడా చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. మీకు ఆపద ఉన్నప్పుడు నేను అండగా నిలుస్తా. మీకు ఆసరా అవసరమైనప్పుడు మీ వెన్నంటి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక గొప్ప అవకాశం, ఒక మంచి నాయకుడిని సమాజానికి అందించడానికి విద్యావంతులకు ఒక గొప్ప అవకాశం. నేను బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ని, నేను ఒక గోల్డ్ మెడలిస్ట్ని, నేను
సమాజానికి సేవ చేయాలి, మా ప్రాంత ప్రజలకు నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నత ఉద్యోగాన్ని కూడా నేను మానుకొని వచ్చిన. నేను నిజాయితీగా పనిచేసిన. నా దగ్గర ఏ ఆస్తులు లేవు, ఏ భూములు, ఏ జాగాలు లేవు. నాకు మా నాన్న నుంచి వచ్చిన ఏదో కొంత ఉంది తప్ప నా దగ్గర ఎక్కడ ఏ ఆస్తులు భూములు ఏవి లేవు. నేను అమెరికాలో సంపాదించిందంతా కూడా, నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు సంపాదించినంతా కూడా నేను ఎప్పుడో ప్రజల కోసం ఖర్చు పెట్టిన. కాబట్టి నా దగ్గర ఏమీ లేవు, నన్ను చేయడానికి కూడా ఏమీ లేదు. నేను ప్రశ్నిస్తా, ఎంతవరకైనా నేను తెగిస్తా, నన్ను ఎవడేం చేయలేడు. నాకు ఏ లూప్ హోల్ కూడా లేదు. కాబట్టి నిజాయితీగా నేను కొట్లాడు, నేను చెప్పేది అది. కాబట్టి దాన్ని గుర్తించాల్సిగా నేను మన ఓటర్ మహాశైలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. సో ఇది ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రులు ఎవరికి కట్టబోతున్నారో చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫైట్ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంది. అది కూడా రాకేష్ రెడ్డి పోటీ చేయడం వల్ల. చూడాలి ఈ పట్టభద్రులు అందరూ ఎవరిని ఎమ్మెల్సీగా ఎన్నుకోబోతున్నారో అనే అంశాల గురించి.